నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ గారి హాస్పిటల్కి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పలు సేవలు ఈ నెల్లూరు నగరంలో అందిస్తున్నారు. దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని ఇటీవల కాలంలో శాసనసభ్యులు పెద్దిరెడ్డి గారు నేను కానీ కలిసినప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా మీ సేవలు విస్తరిస్తే బాగుంటుంది. ఏదైతే ఇప్పటికే మీరు నారాయణ నేత్ర జ్యోతి కానీ అదేవిధంగా నారాయణ దంత సురక్ష కానీ కార్యక్రమాలు తీసుకున్నారు, దాన్ని కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుందని వారికి తెలియజేయడంతో ఇమ్మీడియట్గా వారు స్పందించి వారంలో 2 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడో ఒక షెడ్యూల్ ఇచ్చి ఇంటికి తప్పకుండా మా వారు వచ్చి ఈ రెండింటికి సంబంధించి కూడా ఏ కార్యక్రమాలు అయితే నెల్లూరు నగరంలో చేస్తున్నామో నెల్లూరు రూరల్లో కూడా ఆ విధంగా చేస్తామని వారు ఇమ్మీడియట్గా తెలియజేసి వారి కన్సర్న్ స్టాఫ్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు రేపు అంటే ప్రతి వారం కూడా గురువారం శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు ఈ సేవల్ని వాడుకోమని వారు చెప్పినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీధర్ గారి తరఫున ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్యం చేయడం, వైద్యం చేసిన పిదప ఎవరెవరికి గ్లాసులు అవసరమో అదేవిధంగా ఎవరెవరికి దంతానికి సంబంధించిన అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగా చేయడం, దాని తర్వాత సంవత్సరం పాటు కూడా వారే హాస్పిటల్లో ఫ్రీగా వారికి సంబంధించిన ఫర్దర్గా ఇష్యూ వస్తే అది కూడా అందించడం నిజంగా కూడా అభినందనీయం. చాలామంది డబ్బులున్న వారు ఉన్నారు, చాలామంది రాజకీయాల్లో ఉన్నారు, కానీ రాజకీయాల్లో ఉంటూ డబ్బు ఉన్నంత మాత్రాన సేవ చేసే గుణం అందరికి కూడా ఉండదు. రాజకీయాల్లో ఉంటూ డబ్బు ఉన్నవారు అందరూ కూడా సేవ చేస్తారని నమ్మకం లేదో ఒకరు ఇద్దరు ఉంటారు. వారిలో ఒకరు డాక్టర్ నారాయణ సార్. ఈ నెల్లూరు నగరానికి మొదటి నుంచి కూడా ఆయన చేస్తున్న సేవలు నేను కొత్తగా మీడియాకి చెప్పే అవసరం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆయన ప్రత్యేకంగా మరింత చొరవ తీసుకొని నెల్లూరు నగర నియోజకవర్గమే కాకుండా నెల్లూరు రూరల్లో కూడా మేము అడిగిన వెంటనే అటు నారాయణ నేత్రజ్యోతి కానీ నారాయణ దంత సురక్ష కానీ వాటిని ఇచ్చినందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు, వారికి ఆ దేవుడు అన్ని విధాలా సహకరించి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఆ దేవుడు దీవించాలని కోరుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా తయారు చేసి శాసనసభ్యులు శ్రీధర్ గారు ఇచ్చున్నారు. ప్రతి గురువారం, థర్స్డే, ఫ్రైడే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ప్రజలకు తెలియజేసి మరింత దీన్ని ఇంకా కూడా విజయవంతం చేసే విధంగా మనం కూడా పాత్ర తీసుకోవాలని, కుటుంబ నాయకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మరింత తెలియజేసి ప్రజలకు కూడా మరింత సేవ అందించే భాగ్యం ఈరోజు నారాయణ గారి ద్వారా మనకు దొరుకుతుంది కాబట్టి దాన్ని వినియోగించాలని అందరినీ కోరుకుంటూ, మరొకసారి గౌరవ పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్.
ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.